నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ వామపక్ష ఎన్ఎస్యుఐ ఇచ్చిన పిలుపుతో వరంగల్ జిల్లాలో విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కాకతీయ యూనివర్సిటీ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలను బంద్ చేయించారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. నీట్ పరీక్షను రద్దు చేసి స్టూడెంట్స్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. సమగ్ర విచారణ జరిపించాలి. నీట్ లీకేజ్ పేపర్ పైన వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నరేంద్ర మోడీ విద్యార్థుల ప్రాణాలతో విద్యార్థి సంఘాలు మరియు ఎన్ఎస్యుఐ దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకనంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అనేది పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. ఈ నేపథ్యంలో నూతనంగా 3.0 మరి మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. పార్లమెంట్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడ కూడా నీట్ పేపర్ పైన కానీ లేకపోతే ఇతరత్ర ఎడ్యుకేషన్ ఇష్యూస్ మీద కానీ నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇది సిగ్గుచేటు. ఒక పక్క ప్రతిపక్షం కావచ్చు, మిగిలినటువంటి ఇతరత్ర ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో ఏకపక్షంగా ఖచ్చితంగా నీట్ పేపర్ పైన విద్యార్థుల సమస్యల పైన ఖచ్చితంగా చర్చకు రావాలని చెప్పేసి ముక్త కంఠంతో నినాదాలు చేస్తుంటే సిగ్గు లేకుండా నరేంద్ర మోడీ కనీసం విద్యార్థులు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ 23 లక్షల మంది విద్యార్థులు రాస్తే బీహార్లో పేపర్ లీకేజ్ అయిపోతే అక్కడున్న దాదాపు ఒకే గదిలో రాసినటువంటి విద్యార్థులకు 64 మంది విద్యార్థులకు టాప్ ర్యాంకు రావడం జరిగింది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది?